గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యువగళం భారీగా సక్సెస్ కావడంతో లోకేష్ ఒక ఇంటర్వ్యూలోని మాట్లాడుతూ ఈసారి 2024లో గెలిచినట్లయితే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు, 100% కన్ఫర్మ్ అని చేయడంతో ఇప్పుడు జనసేన కేడర్లో కూడా ఒకంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఈ ఇష్యూపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసమ్మతి అనేది నెలకొని ఉంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి సార్. నిన్న ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు చాలా స్పష్టంగా, నేను స్పష్టంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ మనం గెలిచినట్లయితే ఒకవేళ టీడీపీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు అని నేను స్పష్టంగా చెప్తున్నాను అని ఒక మాటని అనడం జరిగింది. ఇంత స్పష్టంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్తే మరి పొత్తుతో వెళ్ళడం వల్ల జనసేనకి ఏంటి లాభం? ఏం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పడానికి ఆయన అర్హత ఏంటి? లోకేష్ది ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది. ఇప్పుడు అసలు ఆ పార్టీ ఉందో లేదో అనే సమయం నుంచి ఆ నాయకుడు జైల్లో ఉంటే మిత్రధర్మం ప్రకారం పోయి ఒక ఆక్సిజన్ అందించి ఆ టీడీపీ క్యాడర్లో ఉత్సాహం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ నాన్నగారిని చంద్రబాబు నాయుడు గారిని 2014లో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి సీఎం చేసింది కూడా పవన్ కళ్యాణే. మరి అటువంటి సమయంలో మిత్రధర్మం ప్రకారం 2 రోజుల క్రితం జరిగి 6 లక్షల మంది బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు రారు అన్నా కానీ మీరు రావాలి అని చెప్పేసి మీ నాన్నగారు పోయి ఆహ్వానిస్తే వచ్చాడు. అది జనసేన క్యాడర్ లేకపోతే సక్సెస్ అయిందా అనేది ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పలు దప్పాల్లో కూడా ఇంటర్వ్యూల్లో మీరు సీఎం అని అరుస్తుంటే అభిమానులు కూడా ఉద్దేశించి మీరు అడవద్దు, నన్ను గెలిపించండి, ముందు నాతో పాటు ఎమ్మెల్యేలు నిలబడిన వాళ్ళని గెలిపించండి, టీడీపీని కూడా గెలిపిస్తే అప్పుడు మనం గౌరవంగా సీట్లు వస్తే అప్పుడు మనం సీఎం అవుదాం అని అన్నాడు. అంటే డిగ్నిఫైడ్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పాడు సమాధానం? అంటే పవన్ కళ్యాణ్ అభిలాష్ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అని కూడా ఇతనే కన్ఫర్మ్ చేసి చెప్పడం జరుగుతుంది. అది తప్పు కదా. ఇప్పుడు లోకేష్ గారికి ఏ అనుభవం ఉంది? యోగాలం ద్వారా ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు. ఆయన ఒక నాయకుడిగా ఎమర్జ్ అవ్వు, తండ్రి నుంచి వారసత్వ సంపదగా పుచ్చుకో కాదంట్లా. కానీ నువ్వే డిసైడ్ చేసి 4.5 దశాబ్దాలు ఉన్న పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆ అధ్యక్షుడితో పాటు మిగతా కేడర్ కూడా దూరం అయిపోయింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఆ సమయంలో మిత్రధర్మం ప్రకారం తనకు అవినీతి మరక అంటినా పర్లేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అన్కండిషనల్గా చేయుతను అందిస్తే మీరు ఇది ధర్మమా, మిత్రధర్మమా? లోకేష్ గారు ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ఈ యువగళం సభకి వచ్చినటువంటి ఆ భారీ జనాభాని చూసి, ఆ జనసంఖ్యని చూసి అదంతా సక్సెస్ అయిందనే ఒక కాన్ఫిడెన్స్ అనేది లోకేష్ లో పెరిగిందని చెప్పుకోవచ్చా? ఈ లెక్కన మనకి జనసేన సపోర్ట్ అవసరం లేదు, మనమే వెళ్ళొచ్చని అనుకుంటున్నారా? ఎలా తీసుకోవాలి దీన్ని? మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఆ పాయింట్ ఆఫ్ అనుకున్నాడు ఆయన, ఆ భావంలోకి వెళ్ళిపోయాడు, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు, ఆ కళ్ళలో విహరిస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాడు. అది ప్రజలు కోరుకుంటున్నారంటే క్యాడర్లో కూడా నిన్నగాక మొన్న మనం కూడా చేసే ఇంటర్వ్యూలో జోగయ్య గారు కూడా సహ ముఖ్యమంత్రిగా ఇవ్వాలి, ఫస్ట్ 2.5 years చంద్రబాబు నాయుడే చేయాలి, ఆ అనుభవంతో ఈయన కూడా నేర్చుకుంటాడు 2.5 సంవత్సరాలు సహ ముఖ్యమంత్రిగా ఉంటే క్యాడర్ కూడా సంతృప్తి పడిద్ది. అదేవిధంగా గౌరవప్రదంగా ఒక 60 సీట్లను ఇవ్వాలి అని చెప్పినప్పుడు మీరు అసలు సీఎంఏ చంద్రబాబు నాయుడు అంటే రేపు సీట్లు కూడా జనంలో సోషల్ మీడియాలో నడుస్తున్నట్టు 20 సీట్లో ఏదో 2 ఎంపీలో ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దాని బదులు ఆయన టీడీపీతో కలిసి వెళ్ళటం కంటే ఇండివిజువల్గా పోటీ చేసినా ఎడిదిరిగి బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే గౌరవప్రదంగా 50-60 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మరి అటువంటి సమయంలో మిత్రధర్మం ప్రకారం మీరు స్నేహం పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు, కానీ అది వాళ్ళు పల్లకీలు మోసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దీని వెనకున్న 3% ఉన్న ఆ సామాజిక వర్గమే మరలా మేము సీఎం అవుదాం అనుకుంటే, 9% ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నేనే సీఎం అనుకుంటే, ఇక్కడ 27% బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఆయన అనుకుంటే, దాంతోపాటు 7 దశాబ్దాల నుంచి వాళ్ళ కోరిక నెరవేరలా. పవన్ కళ్యాణ్ ద్వారా బీసీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇంతకాలం రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 88% సప్రెస్డ్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటుంది. మరి అది కూడా ఇవ్వకుండా మీరు జనం కోరిక ఏం డిసైడ్ చేయకుండా అసలు మీరు గెలుపు పొత్తులు అవన్నీ సభ కాకముందే, మేనిఫెస్టో విడుదల చేయకముందే విజయనగరం సక్సెస్ అయింది, రేపు నెక్స్ట్ అమరావతి అంటున్నారు, తర్వాత తిరుపతి అంటున్నారు. అది కూడా ఓపిక పట్టకుండా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయడానికి లోకేష్ ఎవరు? అసలు కష్టకాలంలో మీ పార్టీని ఆదుకున్నది ఎవరు? ఇది స్నేహధర్మమా? ఇది సన్ స్ట్రోక్గా భావించాలండి. ఎందుకంటే 2014లో కూడా టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన దానికి ఆయన గెలిచినందుకు కూడా ఎటువంటి పదవిని కూడా అతనికి ఆశించలేదు. ఆయన కూడా ఇంకా అవసరం లేదని ఆయన త్యాగం చేసేశారు. మరి ఇప్పుడు కూడా అదే రకంగా త్యాగం చేయాలి అని లోకేష్ ఏమైనా భావిస్తున్నారా? ఆయన మాటలు ఏ రకంగా తీసుకోవాలి? మరి ఇప్పుడు ఒకటి మేడం, ఒక బిందెడు పాలు ఉన్నాయి, దాంట్లో చిటికెడు పెరిగేస్తే పాలు తోడుకుంటుంది. ఆ చిటికెడు పెరుగు లాంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ పద్దాకలా ఉపయోగించుకోవాలని చూస్తే ఎట్లా? అంటే పల్లకీలు మోసే స్థాయి నుంచి పల్లకీలు ఎక్కండి మీరు, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి పిలిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయి అంటే ఏంటి? అధికారంలో రావటం. పద్దాకలా చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తారికే పవన్ కళ్యాణ్ ఉన్నాడా? లేకపోతే క్యాడర్ కూడా అలా ఉందా? అలా ఉందని మీరు భావిస్తున్నారా? ఇది ఏ విధంగా సంకేతం? 5 కోట్ల మంది ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇన్నాళ్ళ నుంచి రాజ్యాధికార దూరంగా ఉన్న వర్గాలకి రిప్రజెంటేటివ్గా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు ఇల్లేనప్పుడు మీకు పొత్తులు, మీకు సీట్లు కూడా ఎలా ఇస్తారు? ఎలా నమ్మాలి మిమ్మల్ని? దీనికి బదులు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇలాగా దొంగ రాజకీయాలు తెలియవు, వెనక నుంచి పోటు పొడిచే రాజకీయాలు ఆయన తెలియవు. ఒకప్పుడు ఈ యొక్క జాతి మొత్తం కూడా రంగా లాంటి వ్యక్తిని కోల్పోయారు. ఆయన చంపేసి రాజ్యాధికారం ఆ వర్గం నుంచి, టీడీపీ నుంచి కాంగ్రెస్ వర్గం సంపాదించుకుంది. ఇప్పుడు ఈయన రాజకీయంగా చంపేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని. అంటే ఎదగకుండా చేయటం ఇది కరెక్ట్ కాదు కదా. ఎన్నాళ్ళు మీరే ఉండాలంటే ఎలా అండి? అంటే మీరు చేతులు కట్టుకొని అయ్యా మా పని చేయమని చెప్పి ఆ కుర్చీలో కూర్చుంటే 88% సప్రెస్డ్ గ్రూప్స్ మీ దగ్గరికి రావాలా? మీకే ఇన్ని ఆలోచనలు ఉంటే, మీకే ఇన్ని కోరికలు ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమవ్వాలా? పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జనరేషన్ ఏమవ్వాలా? ఇది కరెక్ట్ కాదు కదా. అది లోకేష్ ముమ్మాటికి ఆయన చేసిన తప్పు. ఆయన ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ ఎవరు అవ్వాలా? చంద్రబాబు నాయుడు అవ్వాలి. చంద్రబాబు నాయుడు తెలియకుండా లోకేష్ మాట్లాడా, లేకపోతే లోకేష్ ఇండివిజువల్గా మాట్లాడాడు అనేది కూడా తెలియాలా? ఇది క్లారిటీ అయిపోతే ఈ పొత్తులు పొడిచే అవకాశం లేదు. ఒక రకంగా వైసీపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు చెప్పిందే నిజమవుతుంది కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, పవన్ కళ్యాణ్ నిన్ను దత్తపుత్రుడిగా చూస్తున్నాడు, వాళ్ళ కొడుకును ప్రొజెక్ట్ చేసుకుంటాడు కానీ నిన్ను ఎదగనీయుడు, మళ్ళీ ముఖ్యమంత్రి అతను అవుతాడే కానీ నిన్ను కానీయుడు అని అమ్మట రాంబాబు లాంటి నిన్న యువగళం వరకు కూడా టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం వల్ల చాలా స్ట్రాంగ్ అయినాయి, పార్టీలు రెండు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాయి, ఈసారి గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొంత పర్సెంటేజ్ అని అనుకునే లోపే లోకేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతోటి కంప్లీట్ గా వైసీపీ వైపుకు మొత్తం టర్న్ అయిపోయింది అంటారా? డెఫినెట్గా అదే పరిణామం కనపడుతుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారిని దించే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఇట్లు మీకు మీరే సీఎంలని మీరే డిసైడ్ చేసుకుంటే ప్రజలు నిర్ణయించాలండి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. మీకు మీరు నిర్ణయించుకోవడానికి మీ నాన్నే 7 పదుల వయసులో మీ నాన్నే సీఎం అవ్వాలనుకుంటే ఇక ఆయన 5 పదుల వయసులో ఉన్నాడు పవన్ కళ్యాణ్. 12 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నాడు, స్థితప్రజ్ఞుడుగా ఉన్నాడు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పేదలకు కోట్లాది రూపాయలు సహాయం చేస్తున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలని ఉండదా? ఆయన నమ్మి నడిచే కోట్లాది మంది అభిమానులు ఆయన ముఖ్యమంత్రి సీట్లు కావాలని ఉండదా? ఏ కాడికి మీరే అవుతారా? ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో ఎలా ఉండాలి? హోందాగా ఉండాలి. స్నేహధర్మం అంటే ఏంటి? నేను కష్టాలు ఆదుకున్నప్పుడు నీకు చేతులు అందించాలి. అంతేగాని పద్దాకల మేము ముఖ్యమంత్రి అంటే ఇదేవో రాజకీయం కాదు, వారసత్వంగా తీసుకోవటానికి. అదేవిధంగా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలా. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఆయనకు ఆల్రెడీ నెంబర్ 1 ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో. అదేవిధంగా పొలిటికల్ కూడా నెంబర్ 1 అయ్యే దిశలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మోడీ గారు గుర్తించాడు. మోడీ గారు నా ఎమ్మట నా సోదరుడు పవన్ ఉన్నాడు అన్నాడు. అసలు మీరెవరు గుర్తించడానికి? అంటే మీరు తగ్గించాలనుకుంటున్నారా? స్నేహధర్మం ప్రకారం స్నేహం అందించినప్పుడు ఇరువురు ఆమోదంగా ఉండాలి. కానీ అంటే యువగళం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు లోకేష్ గురించి, చాలా గొప్పగా మాట్లాడారు. నీకులాగా నేను పాదయాత్ర చేసే అవకాశం లేదు, నువ్వు ఇన్ని జిల్లాలు పాదయాత్ర చేసి అందరి కష్టాలు నష్టాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేసావు, చాలా గొప్ప పని చేసావు, ఈ విజయం అంతా నీదే అని మాట్లాడడంతో ఆయనకి ఆటోమేటిక్ గా ఓకే నేను దీనికి పనికొస్తాను, సో అయితే నాన్నగారు లేకపోతే నేనే నాకు ఆయనకు 1000, 2000, 5000 అదే పవన్ కళ్యాణ్ ఎత్తే వేల మంది వస్తారు. అసలు నడిచే పరిస్థితి లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుద్ది. అందుకని వారాహయాత్ర ఎంచుకున్నాడు. ఆయన అన్నదేంది ఆ విధంగా అన్నాడు. అదే సమయంలో లోకేష్ మాట్లాడేటప్పుడు కూడా మీరు విన్నారు కదా, నాకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా ఫోన్ చేసి వీఆర్ విత్ యూ లోకేష్ అని చెప్పి అన్నాడు. ఎన్ని జన్మలు ఎత్తినా నేను పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేనన్నాడు. ఇదేనా రుణం తీర్చుకోవటం అంటే మీరు ఒడ్డు దాటిన తర్వాత పడవలో పయనించిన తర్వాత మీరు దాటి ఆయన మధ్యలోనే వదిలేస్తారా పవన్ కళ్యాణ్ని? అది క్యాడర్ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? ఆయన వెనుకన్న బలమైన సామాజిక వర్గాలు సప్రెస్డ్ గ్రూప్స్ ఊరుకుంటాయా? పద్దాకలు మీరే పల్లకేకేమో ఊరేగుతారా? ఇది కరెక్ట్ కాదు కదండి రాజకీయాల్లో. అది లోకేష్ గారు తెలుసుకోవాలి. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేరు పవన్ కళ్యాణ్ అన్నది అని చెప్పే మాట 2 రోజులు కూడా కాకముందే మా నాన్న సీఎం అనుకుంటే ఏంటిది? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, స్నేహధర్మాన్ని పాటించాలి. రైట్. ఫైనల్లీ ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో నెక్స్ట్ జనసేన ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా ఆయన కూడా మార్పు చెందాలి. ఇప్పుడు స్నేహధర్మం మీరు అందిస్తున్నారు కానీ టీడీపీ నుంచి అది లేదు. వాళ్ళే సీఎం అవుదామని కోరుకున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షేత్రస్థాయిలో మిమ్మల్ని నాయకుడిగా మిమ్మల్ని సీఎం అవుదాం అనుకుంటున్నారు. కానీ ఇటువంటి పొత్తుల వల్ల మీకు ఇబ్బంది అంటే ఎవరికి? పవన్ కళ్యాణ్కి. కాబట్టి ఆయన కూడా ఆలోచించుకుని రేపు బీజేపీ ఎదురుగా ఆయనతో నడిచిద్ది కాబట్టి ఇద్దరు కలిసి పోటీ చేస్తే హ్యాపీగా మీరు సీఎం అవ్వచ్చు. లేకపోతే ఎవరైనా కానీ మిమ్మల్ని మీ యొక్క అనుమతి లేనిది, మీ సపోర్ట్ లేనిది సీఎం కాలేరు.
కాబట్టి పవన్ కళ్యాణ్ గారి శక్తిని కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ విశ్లేషణ, మీ స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.